హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2 అక్టోబర్ 2024న హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇన్ ఫ్రాన్స్ ఏ సమ్మిట్ ఫర్ డిప్లొమసీ, టెక్ అండ్ డైవర్సిటీ. ఈ నెలలో అంటే అక్టోబర్ 2024లో ఫ్రాన్స్ 100కి పైగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి 19th ఫ్రాంకోఫోనీ సమ్మిట్ని నిర్వహించబోతుంది. అసలు ఈ లా ఫ్రాంకోఫోనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1970లో. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఫ్రెంచ్ మాట్లాడే దేశాలన్నీ కలిసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఇది స్టార్ట్ అయింది. ఈ సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, బహుళపక్ష ప్రపంచం గురించి అంటే మల్టీలేటరలిజం గురించి, ఇంకా ప్రపంచంలో ప్రజాస్వామ్యము, శాంతి, ఇంకా గ్లోబల్ నార్త్కి గ్లోబల్ సౌత్కి మధ్య ఉన్న అసమానతల్ని తగ్గించడం గురించి, యునైటెడ్ నేషన్స్లోను వరల్డ్ బ్యాంక్లోను రీఫార్మ్స్ గురించి, ఇలా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకుంటాయి. ఇంకా ఇందులో భాగంగా ఫ్రాంకోటెక్ ఫెయిర్ని కూడా కండక్ట్ చేస్తారు. దీని ద్వారా ప్రపంచంలో ఉన్న ఆవిష్కర్తలని అంటే ఇన్నోవేటర్స్ని ఒక దగ్గరికి తీసుకురావడం, వాళ్ళు కొలాబరేట్ అవ్వడానికి అవకాశం కల్పించడం, ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ సమ్మిట్ ఫోకస్ చేస్తున్న అంశాలన్నిటి మీద ఇండియా కూడా దృష్టి పెడుతుంది కాబట్టి ఇవి రెండు దేశాలకు కూడా కామన్ గోల్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇండియన్ ఆవిష్కర్తలకు కూడా ఈ ఫ్రాంకోటెక్ ఫెయిర్ ద్వారా ఇతర దేశాల ఇన్నోవేటర్స్తో కలిసి కొలాబరేట్ అయ్యే ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఈ ఎడిటోరియల్ థియరీ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇట్ ఈస్ టైమ్ టు ఫిక్స్ ద యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్. రీసెంట్గా పూజా కేట్కర్ కేసు తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పరపతి అంటే రెప్యుటేషన్ మీద ప్రభావం పడింది కదా. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్ అమల్లో కూడా సమస్యలు రావడము, ఇవన్నిటి వల్ల మన దేశంలో సెలక్షన్ విధానాల్లో సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఓబీసీ రిజర్వేషన్, ఇంకా ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. ఇందులో సమస్య ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకునేటప్పుడు అది పరీక్ష రాసే విద్యార్థి యొక్క ఇన్కమా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమా అనేది క్లారిటీ లేదు. ఇంకా సర్టిఫికేట్ తీసుకొచ్చాక దాని గురించి వెరిఫై చేయడానికి సరైన సిస్టమ్ లేదు. అంతేకాకుండా డిజబిలిటీ అని మెన్షన్ చేసినప్పుడు కూడా దాని గురించి వెరిఫై చేయడానికి కూడా సరైన సిస్టమ్ లేకపోవడం, వీటి వల్ల కొందరు విద్యార్థులు ఈ రిజర్వేషన్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. అధికారులు కూడా సరిగా చెక్ చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి, డిజబిలిటీ సర్టిఫికేట్ గురించి దేశం మొత్తం ఒకే విధంగా అమలయ్యేలాగా రూల్స్ క్రియేట్ చేయాలి. ఇంకా మోసాలు జరగకుండా అది నిజమా కాదా అని వెరిఫై చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఎవరైతే తప్పుగా సర్టిఫికేట్స్ ఇస్తారో వాళ్ళకి పెనాల్టీస్ అనేవి వేయాలి. ఇవన్నీ స్టెప్స్ తీసుకున్నట్టయితే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రమే సర్వీస్లోకి సెలెక్ట్ అవుతారు. ఈ ఎడిటోరియల్ అశోక్ ఠాకూర్ గారు, ఎస్ఎస్ మంతా గారు కలిసి రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.